కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. ఎలుపట పోరాటాలు, లోపట భయాలు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించను. పరిచర్య ఎలా చేయాలో తెలియాలి అంటే బైబిల్ ఉన్న భక్తులను మనం చూడాలి. అపోస్తుల యొక్క పరిచర్య ఒక విధముగా రగిలిపోతుంటే 12 గోత్రాలకి, ఇశ్రాయేలు వాళ్ళకి రిప్రజెంట్గా పనిచేస్తున్న అపోస్తులు 12 మంది ఒకవైపు ఉంటే, యావత్తు అన్ని జనాంగానికి ఒకే ఒక రిప్రజెంట్గా నిలబడిన ఒకే ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఎందుకో కొంతమంది వ్యాఖ్యానకర్తలు, మేధావులు, పండితులు అంటారు, క్రీస్తు తర్వాత అంతగా అసూలు బాసిన వారి జాబితా ఒకవేళ లెక్కేస్తే 2nd కేటగిరీ పౌలుకి ఇవ్వచ్చేమో అన్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు 1, 2 ఎన్ని ఇబ్బందులు కలిగాయి ఆయనకు సువార్తలో. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మేము టీమ్స్గా పనిచేసేవాడు. ఎక్కడికి వెళితే అక్కడ గుంపులు తయారు చేసేవాడు. అక్కడికి వెళ్ళేవాడు 4 రోజులు ఉండేవాడు, అక్కడ సంఘం కట్టేవాడు. ఇక్కడికి వెళ్ళేవాడు 3 వారాలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. మరో ప్రాంతానికి వెళ్ళేవాడు, నెలలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. 1 ఏడాది ఒక్క చోటు ఉంటే అంతియోకియా ప్రాంతంలో క్రిస్టియన్స్ అనే సౌండ్ తీసుకొచ్చాడు. అన్యజనుల మధ్య అంతియోకియా అనే ప్రాంతంలో ఎటకారంగా అన్నారో, కితాబు ఇచ్చారో, ఏమన్నారో తెలియదు, కానీ వీరెవర్రా అంటే క్రిస్టియన్స్ అన్నారు. రివైవల్ స్టార్ట్ చేశాడు. అందుకే పౌలు యొక్క రాక ఒక నూతన వరవడి, పౌలు యొక్క రాక సంఘానికి ఒక నూతన వరవడి, పౌలు గారి యొక్క పరిచర్య ఒక మాదిరి. పౌలు గారి యొక్క పరిచర్య, ఆయన పరిచర్య చదువుతుంటే ఒక ఉద్యమం, చేస్తే ఇలా చెయ్యాల సేవనంత ఉద్యమం. 1, 2 ఎటు పోయినా ఆయనకి శ్రమ. ఎటు పోయినా, ఈ ఏరియాకి వెళ్ళినా శత్రువులు ఉండేవారు, ఆ ప్రాంతానికి పోయినా శత్రువులు ఉండేవారు, ఎక్కడికి పోయినా శత్రువుల బెడద. ఎట్టి పోయినను మాకు శ్రమే కలిగను, మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందదు. మినిస్ట్రీ ఎప్పుడు వర్ధిల్లుతా చెప్పనా? నేను కన్నా పరిధికి మించి నేను చెప్తున్నాను. మినిస్ట్రీ వర్ధిల్లుతూ వెలుగుతూ అనేక మందిని ఆకర్షించాలంటే మినిస్ట్రీ ఎప్పుడు ఉద్యమంతో రగులుతుందంటే రెస్ట్ తక్కువ ఉండాలి, మినిస్ట్రీ ఎక్కువ ఉండాలి. అదే సీక్రెట్. ఈరోజు వెలవెలబోవడానికి అందలాలు బంగళాలే మాత్రమే ఉండిపోయి వెలవెలబోవడానికి కారణం ఏంటో తెలుసా? రెస్ట్ ఎక్కువ, మినిస్ట్రీ తక్కువ. ఈరోజు మినిస్ట్రీల్లో చూసారా, రకరకాల యాటిట్యూడ్లు ఉన్నాయి. 10 ఇస్తారా, 20 ఇస్తారా, 24,000 అయితేనే వస్తాం అన్నారంట. పెళ్ళికి రావాలి సార్, మా పిల్లలకి పెళ్ళిడు వచ్చింది సార్, పెళ్ళి అంటే 1 lakh అన్నారు. పెళ్ళికి 1,00,000 రూపాయలు అయితే మనకు పెళ్ళి అయిపోద్ది ఇంట్లో. పెళ్లి మెసేజ్కి 1,00,000, బయటికి రావడానికి 25,000, రకరకాల. సేవకి డబ్బులు ఇవ్వద్దని అనట్లేదు, కానుకలు ఇవ్వద్దని అనట్లేదు, కానీ సేవను అడ్డు పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం అనేది సేవ కాదు, అది వ్యాపారం. అపోస్తులైన పౌలు ఉన్నదాన్ని పెంటగా ఎంచి, ఉన్న ఆస్తులను పక్కన పడేసి వచ్చి ఆయనకి ఏం మిగిలిందంటే ఏం మిగలలేదు, మా శరీరానికి రెస్ట్ లేదు. పౌలు గారు కూడా తిరిగిన వారి యొక్క ఆ అనుచరులు, లేదా ఆయన శిష్యగణాంగం, లేదా ఆత్మీయంగా కనిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్లు డిస్టర్బెన్స్ అయిపోయినాయండి, ఆరోగ్యాలు పాడైపోయాయి. తిమోతికి స్టమక్ ప్రాబ్లం వచ్చేసింది. సేవలో తిరిగి ఒకరోజు తిని, ఒకరోజు తినక, ఒకరోజు నిద్రపోయి, మరొక రోజు నిద్రపోక, ఒకరోజు ఉండి, ఒక రోజు లేక, చలి, ఆకలి, దప్పులు, ఈ పరిచర్య అనే దాంట్లోకి వచ్చారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యాయి. కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు, కొందరు మేధావులు చెప్తున్నారు, అవతార పండితులు అంచనా చెప్తున్నారు, పౌలు గారి యొక్క హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అయిపోయిందంట. అందుకే ఆయన అంటాడు, నా బాహ్య పురుషుడు దినదినం క్షీణించిపోతున్నాడు, నా ఆంతర్య పురుషుడు రోజు రోజు నూతన పరచబడుతున్నాడు. అంటే ఈయన సేవలోకి వచ్చి సాధించిందేమీ లేదు. అధికారాలు పోయాయి, గౌరవాలు పోయాయి, ఉన్న బలాలు పోయాయి. ఏమున్నాయంటే శ్రమలు ఎక్కువైపోయాయి. ఎటు పోయినను మాకు శ్రమ కలిగింది. ఎంత శ్రమ కలిగిందంటే
ఎంత కిరాణా లిస్ట్ అంత శ్రమ రాశాడండి ఆయన ఒక అధ్యాయం. చదివినా తరగదు, చదివినా తరగదు, చదివినా తరగదు. ఇన్ని శ్రమలు మీరు ఎలా అనుభవించారు సార్ అంటే లిస్ట్ రాసి పెట్టాడు మనలాంటి వారి కోసం. ఏమని రాస్తున్నాడు చూడండి. ఇదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 23వ వచనం నుండి, వారి క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని. పౌలు గారిని ఎటకారం చేస్తున్నారంటే ఎవరు? అదొక సేవ, ఆయన ఒక పరిచర్యుడు, ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడు, పైగా అపోస్తులుడా. పౌలు అంతేం కాదులే అని పౌలు గారిని కామెంట్ చేస్తున్నారంట. కోపం వచ్చిందో, బాధలో పలుకుతున్నాడో, ఎలా అంటున్నాడో, మొత్తం మీద తన పడిన బాధ మాత్రం ఒక లిస్ట్ అవుట్ చేసి రాస్తున్నాడు. ఎటకారం చేస్తున్నారు కొరింథీ సంఘంలో. ఆ పౌలు గారి పత్రికలు పెద్ద చెప్పుకోదాగో కదండి, పత్రికలు ఒకవేళ బాగున్న మనిషి అంత పర్ఫెక్ట్ కాదులేండి అన్నారు. చెప్పుకోదగ్గంత మనిషి ఏం కాదండి పౌలు గారు. ఎటకారం చేస్తున్నారు, ఆయన అపోస్తులత్వాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారు. దొంగ అపోస్తులు తయారైపోయారు. ఆ సంఘానికి కౌంటర్ చేస్తూ రాస్తున్నారు, ఎవరు నా మీద కామెంట్ చేశారో, ఎవరు నన్ను అంటున్నారో, నా సేవను నన్ను ఎవరైతే ఎద్దేవా చేసి మాట్లాడుతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరికీ చెప్పండి, వారి పరిచారకులా నేను పరిచారకుడిని. ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, మరి ఎక్కువగా క్రీస్తునందు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అరెస్ట్ అయిపోయాను. క్రీస్తు సువార్త చెబుతున్నందుకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తీసుకెళ్ళి నన్ను పడేశారు లోపల. పౌలు గారి చెరసాలు ఇప్పటికే జాగ్రఫికల్గా చూడండి ఎంత విచిత్రంగా చిత్తడిగా ఉంటుందండి ఆ చెరసాల. చమాయింపుకి అది ఎంత చమాయింపుకు గురై ఉంటుందో, అది ఎంత చలిగా ఉంటుందో మీరు ఆ చరిత్రలు చదవండి. పేతురు గారిని పడేసిన చెరసాలు కానీ, పౌరుని గారిని పడేసిన చెరసాలు కానీ, గతకాలపు ఖైదీలు ఎవరైనా లోపల చనిపోయి ఉంటే ఆ చనిపోయిన ఆ శవాలకి పురుగులు పట్టిన ఆ శవాన్ని అలాగే వదిలేసేవారట, అలాంటి జైల్లో పడేసేవారట. అలాంటి జైలుకి పోయాను, రకరకాల విషయాల్లో నలిగిపోయాను. ఇంకా చెబుతున్నాడు చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎందుకు దెబ్బలు తిన్నాడు? సువార్త చెబుతున్నాను అని కొట్టేశారు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక పర్యాయములు ప్రాణాపాయముల్లో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒక్కడు తక్కువ 40 దెబ్బలు తింటిని. అనేక సార్లు స్కెచ్ చేసేసారు. నాకు ఒక టీం ఫామ్ అయిపోయింది. అన్నం కూడా తినకుండా వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారట. ఈ మనిషిని ఏదో ఒకటి చేసే వరకు అన్నం కూడా ముట్టకూడదని నిర్ణయాలు తీసుకుని ఒక టీమే పనిచేస్తుందంట పౌలు కోసం. నాకు అనిపిస్తుందండి, గొప్ప సేవ జరుగుతుందంట అని గుర్తేని చెప్పనా? అపోజిషన్ కూడా అంత గట్టిగా ఉన్నప్పుడేనండి బాగుంటుంది సేవ. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, అంత వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని తీసేయాలని చూసేవాళ్ళే మనకి ఎదురుగున్నప్పుడు తప్పకుండా సేవ గట్టిగా ఉంటుంది. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండాలి, మనల్ని అనేవాళ్ళు ఉండాలి, మనల్ని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఉన్నప్పుడే మన లోపాలేంటో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడే మన సేవల కసేంటో మనకు అర్థం. వాళ్ళు ఉండాలి, మనల్ని అనేవాళ్ళు ఉండాలి, మనల్ని నెటకారం చేసే వాళ్ళు ఉండాలి, మన మాటలు అనేవారు కావాలి, నీది ఒక సేవలు అనేవాళ్ళు కావాలి. అవును, నాది గొప్ప సేవని, నా సేవలో సమాధానం చెప్పేంత కసిరి అయిపోయేవాడు అనేవాడు నాకు ఉండాలి. పౌలు గారిని అంటున్నారట, ప్రాణాపాయాలు. ఎన్నిసార్లు తీసేద్దాం అనుకున్నారో, ఎన్నిసార్లు మనిషినే తీసేద్దాం అనుకున్నారట, మనిషినే లేకుండా చేసేద్దాం అనుకున్నారట. భోజనాలు మానేసి కంకణ కట్టుకుని టీమ్గా తిరుగుతున్నారట. యూదులు కొట్టారు 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. మామూలు దెబ్బలు అవి. యూదుల దెబ్బలు కానీ, రోమిలు కొరడా దెబ్బలు కానీ చరిత్ర చదవండి. అది కొడితే మాంసం బయటకు వస్తుంది, అది కొడితే ముక్కలుగా ఊడిపోతుంది. అది కొట్టిన చోట ఆ గాయం చాలా లోతుగా తగులుతుంది. కొరడా దెబ్బలు అంటాడు ఎవడో, నిమ్మకాయలు మీసాల మీద పెట్టుకుని వస్తాడు. ఆ కొరడాలు కాదు, అది సౌండ్ తప్ప దెబ్బ తగలదు. ఈ కొరడాలు ఏడు చూస్తే బెంచ్ కేసు కొడితే ఆ బెంచ్ ఒకేసారి లాగితే బెంచ్ మీద ఉన్న ఆ మొత్తం చెక్క రపరపలాడుతూ బయటకు వస్తుంది. అంత గట్టిగా కొడతారు. ఆడపిల్ల జడల మాదిరి ఉంటుంది అది కొరడ, ఎలా వేస్తారు పంజాలాగా. అది కొట్టితే ఒకేసారి చర్మం బయటకు లాగేస్తుంది. ఎలాంటి కొరడాలు ఆ రోజు కొట్టే ప్రయత్నాలు. యూదులు దెబ్బలు, రకరకాల దెబ్బలు కొట్టారు. ముమ్మారు బెత్తములతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని,
ముమ్మారు వాడ పగిలి ప్రయాసపడితిని, ఒక రాత్రి పగల్లో సముద్రంలో గడిపితిని. అందుకే ఈ సాంగ్లో సముద్రమే పెట్టాలనుకున్నాం. రాత్రి పగల్లో సముద్రంలో గడుపుతున్నాయి. రాత్రి పగలు సముద్రంలో ఉండేవాడు. పగలు చూస్తేనే జ్వరం వచ్చేది, అలాంటిది రాత్రులు చూస్తే శివర ప్రార్థన చేసుకోవడం. ఇంకా పగలు చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అలాంటిది సముద్రం ఒడ్డు నిలబడితేనే గుండు బరువు ఎక్కువైపోతే, ఒడ్డున కాదు మధ్యలో వాడ పగిలిపోతే, ఈ నదిలో మన గోదావరిలం కదా, మనం గోదావరిలం. ఈ గోదావరి మీద చిట్టి నుంచి అడ్డు దాటడానికే గోదావరిలో అప్పుడప్పుడు గోదావరి మీద వెళ్ళినప్పుడల్లా డౌట్ అవుతుంది, ఇప్పుడు బ్రిడ్జి పడిపోతే ఏడు పరిస్థితి అని. ఇప్పుడు ఏదైనా జరిగితే ఏడు పరిస్థితి, వెహికల్ ఇలా వెళ్ళిపోతే అప్పుడు డౌట్లు వస్తాయి మనకి. ఎక్కడ రాకూడదు అక్కడ వస్తాయి మనకు డౌట్లు. ఈ గోదావరికి ఇలా అయిపోతే సముద్రాల మీద వాళ్ళ వాడ పగిలిపోయిందంట. మొన్న మేము సాంగ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ రికార్డింగ్కి తమ్ముడు సురేష్, నేను, సుధాకర్ తమ్ముడు, ఇంకా కొంతమంది అన్నలు ఉన్నారు, మేమందరం కలిసి, ఈ డేవిడ్ గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత మోజెస్ బ్రదర్ ఇంకా స్టూడియో సెట్ చేస్తున్నాడు. ఆ సెట్ చేస్తున్నప్పుడు ఎలాగ ఖాళీగా ఉన్నాక ఒకసారి అలా బంగాళాఖాతం చూసొద్దామని చెప్పి ఆ లోపలికి వెళ్ళిన, ఆ పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరో మనం గుర్తుపట్టారు, మీరు జేమ్స్ అని కదంటే, అవును బ్రదర్, ఏమి లేదు సముద్రంలో సరదా తీసుకెళ్తారన్న. తీసుకెళ్తాను, అయ్యో ఎందుకు తీసుకెళ్ళండి, తీసుకెళ్తా అన్నారు. తీసుకెళ్లారు, అందరం ఎక్కాం, తెప్ప తెచ్చారు మాకు, ఆ తెప్పలోకి ఎక్కాం. ఎదరు నేను కూర్చున్నాను, వెనకాల ఎలా కూర్చున్నారు, ఇంకా నడుతున్నాను. హాఫ్కి ఏమి కూడా వెళ్ళలేదండి. ఆ సముద్రం ఇలా లేపి మా వాడిని ఇలా పడేసరికి ఎవడికాడే ఇలా పట్టుకుని పోదాం, తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం. నేను అడుగుతున్నా, 1/2 కిలోమీటర్ వెళ్ళకుండానే కంగారు వచ్చేసింది మాకు. అది ఎలా లెగిసి పడదండి, ఇలా పడుతుంటే చాలామంది అనుకున్నారు ఈరోజు ఏమైనా క్షమాపణలు ఉంటే అడిగేయాలని. సముద్రం చూసి నడుతున్నాను, అడలెత్తిపోయాం, భయపడిపోయాం. నేను అడిగాను, ఇంకొంచెం లోపలికి వెళ్ళొద్దామంటే తర్వాత వెళ్దాం, పోదాం చూస్తుంటే. ఎందుకంటే ఆ సురేష్ గారికి ఈత రాదు, ఎవరికి ఈత రాదు, వీళ్ళకి ఏదో చిన్నపిల్లలకి ఇలా కొడతారు. మరి ఏం కాదురంటే వద్దని పోదాం. వచ్చేసాం బయటకు. బయటకు వచ్చినాక అప్పుడు అనిపించిందండి, అరే 1/2 కిలోమీటర్ బంగాళాఖాతంలో ఇంత కంగారు అయిపోతే, మహాసముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేశాలు దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ పగిలిపోయిందంట. మహానుభావులు రాత్రంతా సముద్రంలో ఎలా ఉన్నారో తెలియదండి. చలేస్తుంది కానీ మన ఏరియాలో ఆ చలికి సముద్రం మీద రాత్రులు, ఆ సముద్రం మీద చలేస్తున్నప్పుడు ఎంతకయ్యా ఇంత ప్రయాస, ఈ ప్రయాణాలు ఏంటి, వాళ్ళ పగులుపోవడం ఏంటి మీకు ఈ ప్రయాస అని అడిగితే వాళ్ళు అన్నారట, ఈ సువార్తను తుదముట్టించేంత వరకు, పునరుద్ధానుడైన క్రీస్తుని గూర్చి ప్రకటించేంత వరకు, ఈ ఊపిరి శ్వాస ఉన్నంత వరకు సముద్రాలైనా దాటడానికి, నదులైనా దాటడానికి, మా శరీరాన్నైనా నలగొట్టడానికి, అసువులు బాయడానికి నాగిటి మీద చెయ్యేసాం, ఎనిదిరిగి చూడముగాక చూడం అన్నారు. సముద్రంలో పగిలిపోతే ఏమైపోతాం ఉంటే ఆయన కొరకు సువార్త చెబుతాం, పోతే ఆయన దగ్గర మేము అసువులు బాసిన మా అందరినీ ఆహ్వానించడానికి ఒక రొమ్ము సిద్ధముగా ఉంది, అది అబ్రహాము రొమ్మును అనుకుంటాం. పోయి వాళ్ళ కమిట్మెంట్లు కానీ వాళ్ళ మాటలు కానీ చూసినా మనం పిచ్చెక్కుతుందండి.